అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగీత. నేను హైదరాబాద్ బాచ్పల్లిలో సుభాష్ పాలేకర్ కృషి మెథడ్ లో నేచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము. ఇక్కడ పండించిన వెజిటేబుల్స్, కూరగాయలు అన్ని కూడా దేశీ విత్తనంతో పండించామన్నమాట. ఈ విత్తనము నాకు కలెక్ట్ చేయడానికి 4.5 years పట్టింది. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 5 years అవుతుంది. ఇది 6th year అన్నమాట. మేము కలెక్ట్ చేస్తున్నాం ఇంకా సీడ్. సో అదే సీడ్ ని మేము మా ఫార్మింగ్ లో అనేది మేము ఇంక్లూడ్ చేసుకొని నేచురల్ ఫార్మింగ్ లో మేము అంతా కూడా కూరగాయలు పండిస్తున్నాము అండ్ పప్పు పండిస్తున్నాం, రైస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈల్డ్ వచ్చిన తర్వాత మా పక్కన ఉన్న కమ్యూనిటీ అంటే ఫామ్ కి దగ్గరలో ఉన్న కమ్యూనిటీస్ లో సేల్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. వాళ్ళు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ గా తీసుకున్నారనమాట. తర్వాత నుంచి టేస్ట్ బాగుందమ్మా అండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా వాడిపోయినా కానీ ఫ్రెష్ గా ఉంటుంది, కులిపోవట్లేదని మంచి రివ్యూస్ ఇచ్చారు. కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియోస్ లో రావడానికి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం పంపించినప్పుడు మాకు ఇవ్వండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకొక కమ్యూనిటీలో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిఫర్ చేశారు. అలా చాలా మంది రిఫర్ చేసిన తర్వాత ఒక 2-3 కమ్యూనిటీస్ కి మేము సప్లై చేస్తున్నాము. ఎవ్రీ వీక్ 2 days లాగా, వెనస్డే అండ్ సాటర్డే. అండ్ తర్వాత హోమ్ డెలివరీస్ కూడా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈసారి ఏంటంటే మొన్నటి వరకు వర్షాలు బాగా పడ్డాయి అండ్ చాలా వరకు మేము లాస్ అయ్యాము. ఎందుకు చెప్తున్నా అంటే కంటిన్యూస్ గా పొలం దున్నించడం కానీ మళ్ళీ వెంటనే వర్షాలు పడడము, సీడ్ వేసాము, సీడ్ కూడా చాలా లాస్ అయింది. అంత వర్షాలకి లైక్ ఆల్మోస్ట్ లిటరల్లీ 8 to 9 times దున్నించాము అనమాట. అసలు సెట్ కాక మళ్ళీ ఈసారి వేసాము. వెజిటబుల్ మా కమ్యూనిటీలో నెక్స్ట్ వీక్ నుంచి మేము మా కమ్యూనిటీలో సేల్ చేస్తాము. ఆకుకూరలు అవన్నీ వచ్చాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, రైసెస్ ఉన్నాయి మా దగ్గర. అన్ని కూడా న్యాచురల్ గా పండించినవి అండి. సో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మేము న్యాచురల్ ఫుడ్ తినాలి అనుకుంటున్నాం. న్యాచురల్ ఫుడ్ కనుక తినాలి అని అంటే మీరే ఇక్కడికి రండి. మేము ఉండేది ఎగ్జాక్ట్ గా సిటీకి మధ్యలో, మీరు ఈజీగా రావచ్చు అన్నమాట. మేము లొకేషన్ షేర్ చేస్తాము. మీకున్న డౌట్స్, ఎందుకంటే ఎవరైతే పండిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అసలు మీకున్న డౌట్స్ అన్ని కూడా మేము క్లియర్ చేస్తాము. మేము ఏమేసి పండిస్తాము, ఎలా పండిస్తాము అన్ని చెప్తాము. విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏది ఎట్లా కన్జ్యూమ్ చేస్తే మనకి ఏమి బెనిఫిట్స్ వస్తాయి, మన బాడీ ఎనర్జీ కానీ లేకపోతే సస్టైనిటీ కానీ ఎట్లా, ఇవన్నీ కూడా. మీ పిల్లల్ని కూడా తీసుకోండి అండి. ఈ రోజు ఇప్పుడున్న పిల్లలు జనరేషన్ ఎలా ఉందంటే మనము డబ్బులు తీసుకొని షాప్ కి వెళ్ళి లేదా సూపర్ మార్కెట్ కి వెళ్తే వెజిటేబుల్స్ వస్తాయి అని మాత్రమే తెలుసు. ఫామ్ కి వెళ్ళి అలా సీడ్ వేయాలి లేదు అని అంటే మనకి ఫామ్ నుంచి వస్తాయని అసలు ఐడియా లేదు. పొలం నుంచి కానీ తోట నుంచి ఫ్రూట్స్ అన్ని సూపర్ మార్కెట్ ఇలా ఉందన్నమాట. అటు వెళ్లకుండా ఒక వీకెండ్ తీసుకోండి. మేము ఎవ్రీడే కూడా మార్నింగ్ వస్తామన్నమాట. చాలా రిఫ్రెష్ అయ్యి వెళ్తాను. నేను వచ్చేసి ఇది వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. అయినా కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒక 2 hours టైం స్పెండ్ చేస్తాం అనమాట నేను మా హస్బెండ్ వచ్చి. ఎందుకంటే నిన్న స్ట్రెస్ అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడున్న వర్క్ లైఫ్ కానీ మనం తినే ఫుడ్ కన్జంప్షన్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మా మైండ్ చాలా రిఫ్రెషింగ్ గా అవుతుంది. ఇక్కడ గాలి, బర్డ్స్ సౌండ్స్ కానీ ఇక్కడ స్మెల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఏదైనా మాకు ఆకలేసినప్పుడు కూడా ఒక టమాటో తీసుకొని తినేస్తాం, లేకపోతే ఒక కీర కానీ లేకపోతే ఒక క్యారెట్ ఇట్లా తీసుకొని జస్ట్ వాటర్ లో కడిగేసి తినేస్తాం అనమాట. అంత బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు. సో మీరు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి రావచ్చు అనమాట. ఏ వీకెండ్ అనేది మేము చెప్తాము. ఇప్పుడిప్పుడే మెల్లగా విజిటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సాటర్డే పెట్టాలా, సండే పెట్టాలా అని చెప్పేసి. సో వీక్ లో 1 day పెడదాము అని అనుకుంటున్నాం. అందరికి మాకు కూడా పాసిబిలిటీ ఉండాలి, మీకు రావడానికి కూడా ఈజీగా ఉండాలి కదా. సో అలా అండ్ ఎక్కువ మంది వస్తే మేము ఇక్కడ పండించిన వాటితోటి ఫుడ్ కూడా అరేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్ డేస్ లో. మీ అందరూ కూడా మీకు ఒకవేళ పండించడానికి పాసిబిలిటీస్ లేకపోయినా కానీ మాలా పండించే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చెయ్యాలి అని చెప్పేసి. మేము తింటూ మళ్ళీ ఇంకొక 10 members కి హెల్ప్ చేస్తున్నాం. అంటే హెల్ప్ చేయడం అంటే ఏదో ఫ్రీగా ఇస్తున్నాం అని కాదండి. మీ హెల్త్, మీరు ఒకవేళ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఈ రోజుల్లో కన్సల్టేషన్ 2000 rupees ఉంది మినిమం. అయితే చిన్న హాస్పిటల్స్ లో 600 to 700 ఉంది కన్సల్టేషన్. ఇంకా మంచి స్టార్ హాస్పిటల్స్ కి వెళ్తే ఈజీగా 2-3 thousand అయిపోతుంది అనమాట జస్ట్ డాక్టర్ ఫీజు. మళ్ళీ వాళ్ళు రాసే రిపోర్ట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన బాడీ అప్పటికప్పుడు
ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. ఇక్కడ మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మంచి ఎనర్జీస్ వస్తాయి, మంచిగా మీరు యాక్టివ్ గా ఉంటారు, డే అంతా అలసిపోకుండా. ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే లైక్ చాలా మందిని చూసాను అనమాట, మా ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇక్కడ రైస్ కానీ ఇవి కానీ తీసుకొని కొంతమంది నా ఫ్రెండ్సే ఉన్నారు అన్నమాట. మా దగ్గర రైస్, పప్పు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తిన్న తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ కానీ, హెల్దీగా లైఫ్ స్టైల్, మంచిగా స్లీప్ పడుతుంది, ఇండైజెషన్ లేదు, ఎసిడిటీ రావట్లే అంటున్నారు. ఈ రోజుల్లో అసలు ఎసిడిటీ లేని వాళ్ళే ఉండరు, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. సో అలాంటిది వాళ్ళు మాకు అసలు ఈ ఫుడ్ తిన్న తర్వాత ఎసిడిటీ అనేది లేదు, ఆ కంప్లైంట్, హ్యాపీ స్లీప్ పడుతుంది, హెవీగా అనిపించట్లేదు, ఈజీ డైజెషన్ కూడా అవుతుంది, చాలా బాగుందని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని రైసెస్ చెప్పామన్నమాట. మేము పండించినవి, మా దగ్గర పండినవి మాత్రమే ఇచ్చాము. ఇవి మీరు ట్రై చేయండి, ఒక 3 to 4 months ట్రై చేయండి అంటే వాళ్ళు 5 months ట్రై చేసి, సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కిడ్స్ ఎప్పుడు కావాలి అని చెప్పేసి. వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ బ్యాలెన్స్ కి వచ్చి 6th month లో వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కన్సీవ్ అయిన డెలివరీకి, ఈజీ డెలివరీకి ఫుడ్ చెప్తాము. మళ్ళీ స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల, మనకుండే లైఫ్ స్టైల్ వల్ల మిల్కింగ్ అనేది రావట్లేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్స్ కి. సో ఆ మిల్కింగ్ ప్రాసెస్ కూడా చెప్తాం అనమాట, ఏ ఫుడ్ తింటే ఎలా మిల్కింగ్ అనేది వస్తుంది అని. కొంతమందికి 2-3 నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేవారు. కంప్లీట్ గా కాదు, సఫిషియెంట్ గా సరిపోదు బేబీకి అన్నట్టుగా. అలా ఉన్నప్పుడు మేము కొన్ని రైసెస్ అనేవి సజెస్ట్ చేసాము. సో వాళ్ళకి మంచిగా వస్తుంది, అండ్ ఎక్స్ట్రా ఇంకో బేబీకి సరిపడా మిల్కింగ్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లో ఏం చేయాలో అర్థం కాక కొంచెం బాధపడే వాళ్ళు అనమాట. అయ్యో ఇంత మిల్కింగ్ వస్తుంది, వేస్ట్ అయిపోతుంది, బేబీ తాగట్లే అని. సో తర్వాత మెల్లమెల్లగా తెలుసుకొని బేబీ సెంటర్స్ ఉంటాయి, మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు అవి స్టోర్ చేసి ఆ బ్యాంక్స్ కి సప్లై చేయడం, అంటే ఇంకొకళ్ళకి కూడా ఫీడ్ చేస్తున్నారు. అంత హ్యాపీ ఉన్నారు మదర్స్ అందరు కూడా. ఒకవేళ మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, లేదా మేము న్యాచురల్ ఫుడ్ తినాలి అని అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. మా అడ్రస్ వచ్చేసి బాచ్పల్లి, సుభాష్ పాలేకర్ మెథడ్ లో. తొందరలో మా ఫామ్ నేమ్ కూడా రివీల్ చేస్తాం అనమాట, ఏం పెట్టాము అనేది, ఎలా ఉంది అనేది చెప్పండి. ఎందుకంటే సుభాష్ పాలేకర్ కృషి మెథడ్ లో మేము చేస్తున్నాం కదా, సో దానికి ఎలివేట్ గా ఉండేలాగా, దానికి తగ్గేలాగా నేమ్స్ కొన్ని అనుకుంటున్నాము. మీరు కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఎందుకు లైక్ మన దగ్గర ఓన్లీ కూరగాయలే కాదు, వెజిటేబుల్సే కాకుండా రైస్, ఆయిల్, కారం ఇవన్నీ మనం పండించేవే చేస్తాం కాబట్టి అన్ని కలిసి వచ్చేలాగా మీరు ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి. ఒకవేళ మాది బాగుంటే మాది పెడదాం, మీరు అందరూ సజెస్ట్ చేసింది ఏదైనా బాగుంటే, ఓటింగ్ దేనికి ఎక్కువ వస్తే అలాంటి మంచి నేమ్ ఇక్కడే కాదు ఇంకా మన బ్రాంచెస్ కానీ ఫార్మింగ్ కానీ ఎక్కువ చేయాలని కోరుకుంటూ. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సేవ్ ఆర్గనైజేషన్. సో మన విజయరామ్ గారి ఎమరల్డ్ స్వీట్ షాప్ ఉంది కదా, పక్కనే సేవ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఎవ్రీడే మధ్యాహ్నం కూడా లంచ్ చేస్తారు. మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి మెథడ్ లో పండించిన కూరగాయలు, రైస్, ఆయిల్స్ తో మాత్రమే చేస్తారు. సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ కమ్యూనిటీలో అనేది పెడతామన్నమాట, వెజిటేబుల్స్ అండ్ చిన్న స్టాల్ లాగా పెడతాము. అండ్ ఇక్కడ వీళ్ళకి నచ్చి వాళ్ళ ఇంకో 2 కమ్యూనిటీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సజెస్ట్ చేశారు. సో ఇట్లా ఇప్పుడు మేము వీక్లీ 3 కమ్యూనిటీస్ లో పెడుతున్నాము. అప్పుడప్పుడు సేవ్ కి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, అంటే వెజిటేబుల్స్ అనేది వాళ్ళు కాల్ చేస్తారో, అప్పుడు మేము మా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా పంపిస్తూ ఉంటాము. అండ్ హోమ్ డెలివరీస్ కూడా చేస్తామండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మీరు మీ డౌట్స్ కానీ ఏమైనా ఉండాలి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోని యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా పంపించండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ 5 layer మెథడ్ లో వేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మేము చెప్తాము. థ్యాంక్ యూ.